కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల జీతాలు భారీగా పెంచబోతుంది. 34% పెరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి 8వ వేతన సంఘానికి సంబంధించినటువంటి సిఫార్సులు లైన్లోకి రాబోతున్నాయి. ఇందులో 7వ వేతన సంఘం 14% పెంపుదల చేస్తే 2016 జనవరి 2025 డిసెంబర్ కాల వ్యవధి కోసం ఏర్పాటైనటువంటి 7వ వేతన సంఘం సిఫార్సులే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఆ సంఘం 14% వేతన పెంపును మాత్రమే సిఫార్సు చేసింది. 1970 నుంచి ఇదే అత్యంత తక్కువ పెరుగుదలకు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు ఈ చైర్మన్ సభ్యులు ఇప్పటికే ఎవరిని నియమించలేదు. వేతన సంఘం విధి విధానాలు ప్రకటించలేదు. వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాలి. కానీ వేతన సంఘం ఇంకా రూపుదాల్చుకుపోవడం వల్ల 2027 నుంచి కానీ కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి 8వ పే కమిషన్పై ఉద్యోగులు పింఛన్దారులు భారీగా ఆశలు పెంచుకున్న నేపథ్యంలో అంబిట్ క్యాపిటల్ నివేదిక ఒకటి వచ్చింది. దాని ప్రకారం 8వ వేతన సంఘం 2.86 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ప్రకటించవచ్చని, దీనివల్లే వేతనాలు పింఛన్లు 30 నుంచి 34% వరకు పెరిగే అవకాశం ఉందంటూ బ్రోకరేజ్ సంస్థకు సంబంధించిన వేదికని టచ్ చేశారు. చాలా మంచిది. అంటే కేంద్రం చెయ్యట్లేదు అని చెప్పే ప్రయత్నం చాలా బాగుంది. ఇంతకీ రాష్ట్రంలో ఏం చేస్తున్నట్టు? జగన్ టైంలో మధ్యంతరం అంటే చంద్రబాబు గారి టైంలోనే పే స్కేల్ని చేసింది అప్పుడు పిఆర్సీ. ఆ తర్వాత వదిలేశారు. జగన్ వచ్చాక మధ్యంతర భృతి కింద 27% ఇచ్చాడు. ఆ తర్వాతన 23%కి ఫైనల్ పిఆర్సీని అనౌన్స్ చేశారు. తర్వాత జగన్ టైంలో నియమించిన పిఆర్సీ రిజైన్ చేశారు. ఆ ప్లేస్లో ఇంతవరకు నియమించాల. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది. ఉద్యోగులకి ఏమన్నా మధ్యంతర భృతి ప్రకటించారా? లేదా పాత బకాయిలు తీర్చారా? పాతకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించారా? లేదు కదా. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, బీజేపీ వాళ్ళు మరి ఆంధ్రజ్యోతిని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారో బండి సంజయ్ లాంటి వాడు అర్థం కావట్లేదు. కానీ ఏకంగా శపథాలు కూడా చేసేశారు. అదే బీజేపీని వెధవం చేస్తుంది. జాగ్రత్తగా స్లో పాయిజన్ ఎక్కిస్తోంది. స్టోరీలు వేతన సంఘంలో అవలేదు లాంటి స్టోరీలు అల్లుతోంది. అదే రాష్ట్రానికి సంబంధించి అయితే నోరు మెదపదు. తెలంగాణకు సంబంధించి నోరు మెదిపిందా? అక్కడ జీతాల గురించి లేదు కదా. చేసిన వాళ్ళని తిడుతుంది, చెయ్యని వాళ్ళ గురించి గొప్పగా చెప్తుంటుంది. అది జ్యోతి నైజం. మేబీ మరి బీజేపీ వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదో సంగతి పక్కన పెడితే ప్రజలకైతే అసలు విషయం అర్థం కావాల్సింది.